ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు. అందరికీ ప్రైలాడ్. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలోంచి ప్రార్థనకు మించిన ఆయుధం లేదు. ఇక్కడ మనం వాక్యంలో చూసినట్లయితే మార్క్స్ వార్త 11:24 కాబట్టి ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు దొరుకును. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రార్థనకు మించిన ఆయుధము లేదు. ప్రార్థనకు మించిన ఆయుధం ఎక్కడైనా ఉందండి? ఎక్కడా లేదండి. ప్రార్థన ద్వారా శాసనాలనే మార్చేసే దేవుడు, ప్రార్థన ద్వారా పరిస్థితులను మార్చేసే దేవుడు, ప్రార్థన ద్వారా విజయాన్ని అనుగ్రహించే దేవుడు, సాతాను తలను చెత్తదూకే దేవుడు. కాబట్టి ప్రార్థన ఉంటే దేవుని శక్తిని భూమి మీదకి తీసుకొచ్చే గొప్ప ఆయుధము ప్రార్థన. ప్రార్థన మనం కలిగి ఉంటే దేనైనా మనం సాధించవచ్చు. మన శత్రువులు మనల్ని ఏం చేయలేరండి. మనకు ప్రార్థన అన్న ఆయుధం ఉంటే వాళ్ళు గన్తో మనం షూట్ చేయాలన్నా గన్తో కాల్చలేరండి. ఆ సమయంలో గన్ పనిచేయదు. కత్తి తీసుకుని పొడచాలన్నా కానీ ఆ సమయంలో కత్తి తీసుకుని పొడవలే పరిస్థితిలో ఆయన వచ్చేస్తాడు. ఎందుకంటే ప్రార్థన అనేది గొప్ప ఆయుధము. ప్రార్థనకు మించిన ఆయుధము ఈ లోకంలో లేనే లేదు. కాబట్టి ప్రార్థన ద్వారా మన సమస్తాన్ని పొందుకోవచ్చు. నీతిమంతుల ప్రార్థన బహుబలం గలది. మనము ఏదైనా ప్రార్థన చేయాలంటే దేవుడు నీతిమంతులకి చాలా విలువిస్తాడండి. నీతిమంతుల ప్రార్థన అనేది చాలా బలం గలది. నీతిమంతులు చేసే ప్రార్థన ఆయన తప్పకుండా ఆలకిస్తాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో, అదేవిధంగా 17వ వచనంలో వాక్యాలు ఉన్నాయండి. మనం ఇంకా కొన్ని వాక్యాలు చూసినట్టయితే మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 19వ వచనంలో, మరియు మీలో 2-3 దేని గురించి అయినా వేడుకున్న ఎడల భూమి మీద ఏకీపించిన ఎడల పరలోకమందును ఆ తండ్రి వలన వారికి మీకు దొరుకునని అంటున్నాడు. కాబట్టి దేవుడి నామంలో మనం ఎక్కడైతే 2-3 కూడుతామో అక్కడ బలం గలది. ప్రార్థనకు బలం. అందుకనే సంఘం ప్రార్థన చాలా ఇంపార్టెంట్. సంఘంలో అనేక మంది కూడుతారు కాబట్టి అది బలమైన ప్రార్థన. ఎక్కడైతే 2-3 దేవుడి నామంలో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ బలమైన ప్రార్థన. కాబట్టి మనము ప్రార్థన చేయనప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 24వ వచనంలో, కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు దొరుకును. మనం విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థనకు జవాబిస్తాడండి. మనం చూసుకుంటే వాక్యాలు చూసినట్టయితే చింతలేని ప్రార్థన అండి. మన ప్రార్థన అనేది చింతలేని ప్రార్థన అంటే మన చింత యావత్తు దేవుని మీద వేయాలండి. అదే చింతలేని ప్రార్థన అంటే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చూసినట్టయితే, దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. నీ భారము దేవుడి మీద మోపము, అప్పుడు సమస్తము మీకు సహాయం చేస్తాడు. కీర్తన గ్రంథము 55వ కీర్తన 22వ వచనంలో. మనము మన చింత యావత్తు దేవుడి మీద పెట్టేసేయాలి. దేవుడే చూసుకుంటాడు. మనం అప్పుడు చూస్తుంటాం గవర్నమెంట్ వాళ్ళకి మనం ఇంటి స్థలాల కోసము, అదేవిధంగా రేషన్ కార్డుల కోసము గవర్నమెంట్ మీద అప్లికేషన్ పెట్టుకుంటాం. అదేవిధంగా మనం ప్రార్థన అప్లికేషన్ దేవుడికి పెట్టుకోవాలి. మన సమస్యల గురించి ఐక్యతతో కూడిన ప్రార్థన చేయాలి. ఐక్యతతో కూడిన ప్రార్థన బలం గలది. మనం ఐక్యతతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎక్కడైతే 2-3 ఆయన నామములో కూడా వేడుకుంటారో అక్కడ పవర్ఫుల్ ప్రేయర్
మనం సంఘంలో ఆసక్తితో మనం ప్రార్థన చేస్తాం. అదేవిధంగా పేతురు కూడా చూసినట్టయితే పేతురు చెరసాల వేయబడినప్పుడు సంఘం అయితే అతని కొరకు ఆసక్తితో ప్రార్థన చేయడం జరిగినది. దేవుడు ఎక్కడైతే దేవుడు సంఘ ప్రార్థన వింటాడండి. దేవుడు అద్భుత రీతిగా పేతురుని అసాధారణ రీతిగా దేవుడు ప్రార్థన విని పేతురుని ఎంతో కష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ, భయంకరమైన సెక్యూరిటీ ఉన్నప్పటికీ దేవుడు దూతలను పంపించి అద్భుత రీతిగా ఆశ్చర్యరీతిగా అసాధారణ రీతిగా పేతురుని బయటకు తీసుకుని వచ్చినట్లు మనం చూస్తున్నాము. ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో అక్కడికి తీసుకెళ్ళినట్లు చూస్తున్నాము. అంటే దీనికి అర్థం ఏంటి? ఎక్కడ ఎంత క్లిష్ట పరిస్థితులు ఉన్నా దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదు. దేవుడు ఏదైనా చేయగలడు. మనం చేయాల్సింది ఒకటే, ప్రార్థన 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 ద్వారా దేవుడు సమస్తాన్ని చేయగలడు. కష్టకాలంలో కూడిన ప్రార్థన. మనం కష్టంలో వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, యుద్ధాలు మనకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఒకటి ప్రార్థనే. ఉదాహరణ, పోలీసు వాళ్ళు ఏదైనా కేసు డీల్ చేయాలంటే వాళ్ళు ఫస్ట్ ఎఫ్ఐఆర్ బుక్ చేసుకుంటారు. అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు అది బుక్ చేసుకున్న తర్వాతే వాళ్ళు కేసు డీల్ చేస్తారు. మనం కూడా మనకి ఏ అవసరం వచ్చినా, మనకి ఏ ఇబ్బంది వచ్చినా, మనకి ఏ ఆపద వచ్చినా మనం చేయాల్సింది ఒకటి ప్రార్థన. ప్రార్థన చేసి మనం ఆరంభించాలి. ప్రార్థన చేసి మన ప్రయత్నం మనము ఆరంభించాలి. అప్పుడు దేవుడు ఆపత్కాలంలో మనకు సహాయకుడు. ఆపత్కాలంలో మనకు సహాయం చేసేది ఎవరంటే దేవుడే. మనము గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. స్నేహితుల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ప్రార్థన ద్వారా దేవుడి మీద డిపెండ్ అయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థనలకు జవాబిస్తాడు. రహస్యంగా చేయు ప్రార్థన. మనం రహస్యంగా ప్రార్థన చేయాలండి. ఇతరులకి తెలియకుండా ప్రార్థన చేయాలి. ఉపవాసం అనేది ఎవరికి తెలియకూడదండి. ఉపవాసం అనేది మనం ఇతరులకు చెప్తున్నామంటే మనం డమ్మంగా ప్రవర్తించినట్లే. దేవుడి వాక్యానికి మనం పాటించకపోవడమే. దేవుడి వాక్యం మనం పాటించాలంటే దేవుడు చెప్పినట్టు మనం వినాలి. దేవుడు చెప్పినట్టు మనం వినాలి. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎవరికి కూడా చెప్పకుండా సీక్రెట్గా మనం ప్రార్థన చేయాలి. తండ్రికి తెలియజేయాలి. తండ్రికి ఒక్కరికే తెలియాలి. తండ్రికి ఒక్కరికే తెలిస్తే చాలు. మనం గదిలోకి వెళ్ళి మనం ప్రార్థన చేస్తున్నామంటే తండ్రికి మాత్రమే మొరపెట్టాలి. మనం ఇతరులు ఎవరు చూడకుండా రహస్యంగా మనం తండ్రిని మొరపెట్టాలి. అప్పుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. ప్రార్థన ద్వారా మనకు అసాధ్యం అంటే ఏ కార్యం ఉండదండి. దేవుడు సమస్తాన్ని ప్రార్థన ద్వారా మనకు ఇయ్యగలడు. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన దేవ, దయగల నాయన, కనికరంగల దేవ, మీ పాదాలకు వందనాలు తండ్రి. ఇప్పటి వరకు ప్రార్థన గురించి అనేకమైన విషయాలు మీరు మాట్లాడారు. మీకు వేలాది స్తోత్రం దేవా. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ఈ వాక్యం విన్నారో వాళ్ళని ఆత్మీయంగా బలపరచండి, దీవించండి. వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.